తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. కానీ 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో అక్రమ అరెస్టులతో రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు నోముల క్రాంతికుమార్, చామకూరి లింగస్వామి గౌడ్, ఇటికాల రామలింగం, చలకాని పరమేష్, నగేష్, సురేష్, వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర నాయకులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 73వ జన్మదిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరూ కూడా మరి పనులు పంపించేసి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుక నిర్వహించడం జరిగింది. మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలు సుభిక్షం ఉంటారని చెప్పేసి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్ది 10 సంవత్సరాలు సువర్ణ పాలనను అందించిన గొప్ప ఘనత బీఆర్ఎస్ పార్టీ దక్కింది. కానీ ఈ 2 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చేప్పటి నుంచి ఎక్కడ కేసీఆర్ గారి పేరు వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి మొత్తం కుంటుపడేసి ఈరోజు మరి తన మూర్ఖత్వంలోనే రాక్షస పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటారు, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి మరి యొక్క తొందరలోనే కేసీఆర్ గారు మరి ప్రభుత్వం రావడం ఖాయం. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరి తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. అనేక అభివృద్ధి సంక్షేమాలు ప్రవేశపెట్టి మరి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం దిశగా తీసుకెళ్లిన గొప్ప ఘనత కేసీఆర్ గారు దక్కింది. కేసీఆర్ గారికి మరొకసారి బీఆర్ఎస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.